వెయిట్ లాస్ కి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒక పాపులర్ ట్రెండ్ లాగా అయిపోయిందండి ఇప్పుడు. అయితే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అందరికీ సూటబుల్ లేనా? ఏ కైండ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ ఉంటాయి, ఏ కైండ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ ఎవరికి సూట్ అవుతాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఐఎమ్ డాక్టర్ పరిణితి, న్యూట్రిషనిస్ట్. I request you to take a 5 seconds of time and please do like, share, follow our channel. And ఈ వీడియోనే కాకుండా హెల్ప్ఫుల్ డైట్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి? ఫస్ట్ వచ్చేసి టైం రిస్ట్రిక్టెడ్ డైట్ అండి. ఇది ఇన్ జనరల్ అందరూ ఫాలో అయ్యే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైప్. అయితే ఇందులోనే సబ్ డివిజన్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద టైమ్ యూ ఈట్ ప్రాసెస్ అనేది సేమ్ గానే ఉంటుంది. వెయిట్ లాసే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాల్సిన ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్యాటర్న్ టైమింగ్ ఏంటి అంటే 12:12 విండో టైమింగ్. నా డైట్ కి వచ్చే చాలా వెయిట్ లాస్ పేషెంట్స్ లో కానీ, లేదు ఒక హెల్తీ ప్యాటర్న్ ఫాలో అవ్వాలనుకుంటున్నాను, నేను పర్సనల్ గా ఫాలో అవుతున్న ఒక ప్యాటర్న్ వచ్చేసి 12:12 విండో ప్యాటర్న్ అండి. సో ఈ కైండ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఏంటి అంటే 12 అవర్స్ అనేది ఫాస్టింగ్ లో ఉంటాము. 12 అవర్స్ స్పాన్ లో మన ఈటింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇది ఈజీగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, ఇవాళ 7 o'clock మార్నింగ్ కి నేను తింటాం కానీ, లేదంటే కాఫీ ఆర్ మిల్క్ కానీ స్టార్ట్ చేస్తే, ఐ విల్ ఎండ్ మై డిన్నర్ ఆర్ ఐ విల్ ఎండ్ మై సప్పర్ ఎట్ 7 o'clock ఇన్ ద ఈవినింగ్. అండ్ ఈ మధ్యలో 12 అవర్స్ అనేది ఫాస్టింగ్ ఉంటాను. ఈ 12:12 విండో అనేది అందరికీ సేఫ్ అండ్ అందరూ ఫాలో అవ్వాల్సిన ఒక టైం ప్యాటర్న్ కూడా. సో ఇది ప్రెగ్నెన్సీ లేడీస్ కి, సో ఎవరికైతే బీపీ ఇష్యూస్ ఉన్నాయి అండ్ అంతేకాకుండా డయాబెటిక్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు పర్ఫెక్ట్ గా దీన్ని ఫాలో అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా ఈ 12:12 విండో రేషియో అనేది 6 years నుంచి 60 years దాకా ప్రతి ఒక్కరికి సేఫే. సో వన్ మోర్ పాయింట్ ఐ వాంట్ పర్టికులర్లీ మెన్షన్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఎయిమింగ్ ఫర్ వెయిట్ లాస్ ఈజ్ 12:12 విండో నుంచి స్టార్ట్ చేయండి. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైరెక్ట్ గా 10:14 లేదంటే 8:16 విండో కాకుండా. నెక్స్ట్ ఈ టైం రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ లోనే ఇంకో 2 types ఆఫ్ టైం విండోస్ ఏంటి అంటే 10:14 అండ్ 18:16. 10 hours అనేది ఈటింగ్ పీరియడ్ ఆఫ్ టైం, 14 hours అనేది ఫాస్టింగ్ టైం. నెక్స్ట్ 8:16 విండో గ్యాప్ ఏంటి అంటే 8 hours ఆఫ్ ఈటింగ్ అండ్ 16 hours ఆఫ్ ఫాస్టింగ్. ఈ టైం రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ లో ఓన్లీ 12:12 అనేది అందరికీ సూటబుల్. రెస్ట్ 2 kinds ఆఫ్ టైం విండోస్ అనేవి అందరికీ సూటబుల్ కాదు. ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారో, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్స్, కార్డియోవాస్కులర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, కొన్ని సల్ఫనోయూరియాస్ అనే కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, ఇట్లాంటివి యూస్ చేస్తున్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ కైండ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చేసి 5:2 డైట్. ఇందులో వీక్ లో 2 times అనేది ఫాస్టింగ్ లో ఉంటాం, వీక్ లో 5 times ఫుడ్ అనేది తీసుకుంటాం. ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ లో మిగతా 2 days ఏవైతే మనం ఫాస్టింగ్ లో ఉంటామో ఒక 600 నుంచి 500 calories దాకా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. థర్డ్ కైండ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చేసి ఈట్ స్టాప్ ఈట్. ఈ ఈట్ స్టాప్ ఈట్ లో ఏంటి అంటే 24 hours ఫాస్టింగ్ అనేది ఉంటాము అండ్ వీక్ లో ట్వైస్ అనేది రిపీటేట్ చేసుకోవచ్చు. మిగతా 5 days అనేవి చక్కగా ఫుడ్ తీసుకోవచ్చు. కాకపోతే ఈ 24 hours ఫాస్టింగ్ అనేది కంటిన్యూస్ గా చేయము. ఆల్టర్నేట్ డేస్ లో కానీ, లేదంటే వీక్ లో ఏదైనా 2 days చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ఈట్ స్టాప్ ఈట్ కి అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ దట్ ఈస్ 5:2 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే 5:2 దాంట్లో మనం ఫాస్టింగ్ ఉన్న టైంలో 500 to 600 calories దాకా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. కానీ ఈ ఈట్ స్టాప్ ఈట్ మెథడ్ లో ఏంటి అంటే ఫాస్టింగ్ ఉన్న రోజు టోటల్ 24 hours మనం ఫాస్టింగ్ లోనే ఉంటాం, బట్ యూ కెన్ కన్జ్యూమ్ వాటర్ ఆర్ సమ్ గ్రీన్ టీ కైండ్ ఆఫ్ థింగ్స్. ఫోర్త్ కైండ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చేసి ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్. సో ఈ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ లో ఏంటి అంటే ఒక రోజు ఫుడ్ తీసుకుంటాం, ఒక రోజు ఫాస్టింగ్ లో ఉంటాం. సో ఆల్టర్నేట్ డేస్ లో ప్యాటర్న్ అనేది ఫాలో అవుతాం. అండ్ లాస్ట్ అండ్ ఫిఫ్త్ కైండ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చేసి ది వారియర్ డైట్ ఆర్ ఇట్ ఈస్ పాపులర్లీ కాల్డ్ as OMAD డైట్. అంటే డే మొత్తంలో ఒక మీల్ మాత్రమే తీసుకుంటాము, మిగతా టైం అంతా ఫాస్టింగ్ ఉంటాం. సో ఈ ఫాస్టింగ్ పీరియడ్ లో కూడా మనం వాటర్ ఆర్ టీస్ లేదంటే క్యూకుంబర్, కీరా లాంటివి కన్స్యూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటన్నిటిలో అందరికీ సూట్ అయ్యే ఒకే ఒక్క ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 12:12 విండో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. లేదు నేను కొంచెం హెవీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను, చాలా వెయిట్ ఉన్నాను అనుకుంటే కనుక ఈ టైం రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ లోనే అదర్ టైం విండోస్ కూడా ఉన్నాయి. 12:12 కాకుండా 10:14 అండ్ 8:16. ఈ విండోస్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి మీ బాడీ ప్యాటర్న్ కి అలవాటు చేసుకుంటూ ఫాలో అవ్వచ్చు. కాకపోతే ఏ గైడెన్స్ లేకుండా ఫాలో అవుతున్నారు అంటే కనుక యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు రాంగ్ హ్యాండ్స్. ఖచ్చితంగా ఒక న్యూట్రిషనిస్ట్ ఆర్ ఒక డైటీషియన్ గైడెన్స్ లోనే ఈ కైండ్స్ ఆఫ్ డైట్స్ అనేవి ఫాలో అవ్వాలి. 12:12 డైట్ అనేది టోటలీ ఫైన్, మీరు ఇంట్లో నార్మల్ గా అయినా ఫాలో అయ్యే డైట్. రెస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అవన్నీ ఒక న్యూట్రిషనిస్ట్ ఆర్ డైటీషియన్ సూపర్విజన్ లోనే ఫాలో అవ్వాలి.
లేదు అట్లా మీరు ఫాలో అవ్వట్లేదు నాకు తెలుసు అనుకుంటే కనుక ప్లీజ్ హియర్ మీ అవుట్. హెడేక్స్ వస్తున్నా, చాలా నీరసంగా ఉంటుంది, కళ్ళు తిరుగుతున్నాయి, వామిటింగ్ సెన్సేషన్స్ వస్తున్నాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ మీరు అబ్జర్వ్ చేసుకున్నా ఇమీడియట్ గా ఫిజిషియన్ అటెన్షన్ కి తీసుకువెళ్ళాలి. అదర్ దాన్ 12:12 రేషియో అసలు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైటే ఫాలో అవ్వకూడని వాళ్ళు ఎవరు అంటే సల్ఫోనైల్ యూరియాస్ డ్రగ్స్ లాంటివి యూజ్ చేసిన వాళ్ళు, యాంటీ హైపర్ టెన్సివ్స్, అంతేకాకుండా ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళు, అండ్ ఉమెన్స్ కి వచ్చేసి పీసీఓడి, పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్స్, అండ్ ఫైనల్ గా వచ్చేసి కిడ్నీ, లివర్ అండ్ ఎనీ ఇన్ఫెక్షస్ కండిషన్స్ ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ ఫాలో దీస్ కైండ్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్స్. లేదు మీరు ఒకసారి ఫాలో అవ్వాలి అనుకుంటున్నారు, మీ హెల్త్ కండిషన్ బాగోకపోయినా అనుకుంటే please do consult a physician as well as nutritionist, both of them, and follow this kind of diet under their supervision. And last and final important point ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో నేను ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినేస్తాను, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో మిగతా టైం అంతా ఫాస్టింగ్ ఉంటాను, తినే టైంలో నాకు నచ్చినవి తింటాను అంటే కనుక అవ్వదండి. బికాస్ హెల్దీ ఫుడ్ తీసుకుంటే మాత్రమే మీ బాడీ మెటబాలిజం అనేది నీట్ గా జరుగుతుంది, లేదు అంటే మీ బాడీ నీట్ గా టోన్ అవ్వటానికి ఇవన్నీ హెల్ప్. అండ్ నాట్ ఓన్లీ విత్ ద ఫుడ్ అండి, ప్లీజ్ ఇంక్లూడ్ సమ్ ఎక్సర్సైజ్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ, కార్డియో ఎక్సర్సైజెస్ కానీ, ప్లీజ్ ఇంక్లూడ్ దెమ్. ఇట్ ఈస్ అ గుడ్ ఆప్షన్ ఫర్ you all. Hope you like this video. So I would request once again to please like, share, subscribe my channel.